ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేశాక సెర్చ్ బార్లో స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ కనిపించేస్తుంది స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ అని, దాని మీద ట్యాప్ చేయాలి. సో మనకి పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్లో లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లాగిన్ మీద ట్యాప్ చేయాలి. సో ఇక్కడ మనకి మళ్ళీ రైట్ సైడే అదర్ లాగిన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేయాలి. సో మనకి ఇక్కడ లాగిన్ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. సో మనకి పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి కింద చిన్నగా కనిపిస్తుంది, అక్కడ ట్యాప్ చేయాలి. సో మనకి వెబ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ సర్వీసెస్ అని కనిపిస్తుంది, అక్కడ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే మనకి ఇలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో స్టూడెంట్ క్యాస్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది, అక్కడ ట్యాప్ చేయాలి. సో మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ స్కూల్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ స్టూడెంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ క్లాస్ ఎంటర్ చేయాలి, అలాగే సెక్షన్ ఎంటర్ చేయాలి. సో స్టూడెంట్ లిస్ట్లో మీ స్టూడెంట్ నేమ్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఎవరైతే డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ ఎంటర్ చేయండి అండ్ క్యాస్ట్ ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి సబ్ క్యాస్ట్ అనమాట. సో ఏదైతే సబ్ క్యాస్ట్ ఉంటుందో ఆ స్టూడెంట్ది అది ఎంటర్ చేయాలి. ఇక్కడ వెదర్ స్టూడెంట్ బిలాంగ్స్ టు అదర్ స్టేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఏంటంటే స్టూడెంట్స్ వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ చదివితే కనుక ఈ ఆప్షన్లో ఎస్ అని పెట్టుకోవాలి, లేకపోతే వాళ్ళు తెలంగాణ స్టేటే అయితే నో అని పెట్టుకోవాలి. సో తర్వాత సేవ్ మీద క్లిక్ చేయాలి. సేవ్ చేశాక ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి మనము ఎంటర్ చేసిన డీటెయిల్స్ కూడా ఇలా లిస్ట్లా కనిపిస్తుంది అనమాట, కిందికి స్క్రోల్ చేసి వెళ్తే. సో ఇన్ కేస్ మీరు ఏదైనా డీటెయిల్స్ రాంగ్గా ఎంటర్ చేశాను అనుకుంటే అప్పుడు ఎడిట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా మళ్ళీ అప్డేట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. సో ఈ విధంగా మనం స్కూల్లో ఉన్న ప్రతి స్టూడెంట్ది క్యాస్ట్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి.